బట్టలపై పడిందనే చిన్న కారణంతో నలుగురు యువకులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. అర్ధరాత్రి సమయంలో అతనికి కారులో లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత గంటల తరబడి చిత్రహింసలకు గురిచేసి చివరకు కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ కేసును రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన మురళీకృష్ణ సోమవారం రాత్రి ఎల్బీనగర్ వద్ద ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడిగాడు. ఆ సమయంలో షిఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న మహమ్మద్ జనైద్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, ఒక 16 ఏళ్ల బాలుడు ఉన్నారు. అయితే మార్గ మధ్యలో ఉప్పల్లోని ఓ టిఫిన్ సెంటర్లో వారంతా టిఫిన్ చేయడానికి ఆగారు. అక్కడ అనుకోకుండా మురళీకృష్ణ ప్లేట్లోని చట్నీ ఒక యువకుడి బట్టలపై పడింది. ఆగ్రహించిన యువకులు మురళీకృష్ణతో గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా అతన్ని తిరిగి కారులోకి ఎక్కించుకున్నారు. తెల్లవారుజాము వరకు సుమారు 2 గంటల పాటు కారులోనే తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్టు తెలిపారు. పిడిగుద్దులతో కొట్టడం, సిగరెట్లతో కాల్చడం, చివరకు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో నాచారం పారిశ్రామికవాడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కారులోనే కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. అయితే నిందితుల నుంచి తప్పించుకునేందుకు మురళీకృష్ణ అతి కష్టం మీద కారులోంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సుమారు 200 మీటర్ల దూరం పరిగెత్తి తీవ్ర గాయాలతో కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కారును, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3 నిందితులను రిమాండ్కు తరలించగా మైనర్ బాలుడిని సైదాబాద్లోని జువైనల్ హోంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.